రమణమ్మ గెలుపు. సోమయ్య అనే అతనికి రమణమ్మ అనే యువతితో కొత్తగా పెళ్ళయింది. ఉద్యోగరీత్యా సోమయ్య రమణమ్మతో పేరవరం అనే ఊరిలో కాపురం పెట్టవలసి వచ్చింది. పేరవరం ఊరంతా ఎంత తిరిగినా ఇద్దరికీ అద్దెకుగాను ఒక్క ఇల్లైనా దొరకలేదు. వాళ్లకు ఊరి చివర తాళం వేసి ఉన్న ఒక అందమైన భవంతి కనిపించింది. దాని గురించి ఊరి వాళ్ళను ఆరా అడిగితే వాళ్ళు అది ధనయ్య అనే ఒక వ్యాపారికి చెందినదని, అయితే ఆ ధనయ్య ఇప్పటికీ ఎన్నో ఏళ్ల కిందట ఒక పడవ ప్రమాదంలో కుటుంబంతో సహా మరణించాడని, అప్పటి నుంచి ఆయన పిశాచ రూపంలో అక్కడే తిరుగుతున్నారని చెప్పారు. ఎవరైనా మొండిగా ఆ ఇంట చేరితే భయపెట్టి పారిపోయేలా చేస్తున్నాడని కూడా చెప్పారు. ఊరి వాళ్ళు చెప్పింది విని సోమయ్య దిగాలు పడిపోయి, నాకసలే భూతాలన్నా పిశాచాలన్నా చచ్చేంత భయం, ఈ ఇల్లు మనకొద్దులే అన్నాడు భార్యతో విచారంగా. నాకు అలాంటి వాటిల్లో నమ్మకం లేదు, నిజంగా ఉన్నా భయపడ్ను. ఈ ఇంట్లో అయితే మనం అద్దె కూడా ఇవ్వనవసరం లేదు, ఆ పిశాచం సంగతి నేను చూసుకుంటాను అన్నది రమణమ్మ. సోమయ్య చేసేది లేక రమణమ్మ మాటకు సరేనన్నాడు. ఆ ఇంటి తాళం చెవి గురించి అడిగితే దాని సంగతి మాకెవ్వరికీ తెలియదని చెప్పి, కావాలనుకుంటే తాళం బద్దలు కొట్టినా మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు ఊరి వాళ్ళు. ఇది బాగానే ఉంది అనుకున్నాడు సోమయ్య. రమణమ్మ తాళం బద్దలు కొట్టి ఇంటి తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. అక్కడి పరిస్థితి చూసి వాళ్లకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంట్లో ఎక్కడా మచ్చుకు కూడా బూజు కనబడలేదు. పైగా ప్రతి గది అందంగా శుభ్రంగా ఉండి ఎక్కడి సామాన్లు అక్కడ చక్కగా సర్దిపెట్టున్నాయి. అంతేకాక ఒక గదిలో మంచం, దాని మీద కొత్తగా పరిచినట్లున్న దుప్పటి వాళ్ళ కంటపడింది. అది చూసి సోమయ్య వణుకుతూ, ఇల్లు ఉన్న తీరు చూస్తే నిజంగానే ధనయ్య పిశాచి రూపంలో ఇంటి లోపల తిరుగుతున్నాడని తేలిపోతున్నది అన్నాడు. సోమయ్య అలా అనగానే, అవును, ఆ ధనయ్యను నేనే. ఎంతో డబ్బు పోసి చాలా అందంగా కట్టుకున్న ఈ భవంతి మీద మమకారం తీరక నేను పిశాచ రూపంలో దీన్ని కనిపెట్టుకు తిరుగుతున్నాను అంటూ పిశాచ రూపంలో ఉన్న ధనయ్య వాళ్ళ ముందు ప్రత్యక్షమై, మీరు ఇంట్లో ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇంటిని మాత్రం ఇప్పుడెలా ఉన్నదో అలా శుభ్రంగా అందంగా ఉంచాలి. అలా ఉంచకపోతే మిమ్మల్ని పట్టి పీడిస్తాను, జాగ్రత్త అని అన్నాడు. పిశాచాన్ని చూసి భయపడిపోయిన సోమయ్య భుజం తట్టి రమణమ్మ పిశాచంతో ఇలా అంది, అదంతా సరే, ఇంతకు నువ్విక్కడ ఏ గదిలో ఉంటున్నావు అని అడిగింది. పిశాచం రమణమ్మకు తానుండే గది చూపించి ఆ గదిలో మాత్రం అడుగు పెట్టవద్దని హెచ్చరించింది. ఆ విధంగా పిశాచం ఇంట కొత్త కాపురం ప్రారంభించిన రమణమ్మ మొదటి రోజునే పెరటి దొడ్లో ఒక మూల చెత్తా చెదారం పారవేసి వారం రోజులు గడిచే లోపల ఒక పెద్ద చెత్త కుప్ప తయారు చేసింది. ఇది చూసిన ధనయ్య పిశాచం ఆ చెత్తనంతా ఎత్తి వీధిలో పడవేయమని బెదిరించింది. అయినా రమణమ్మ ఆ బెదిరింపులను లెక్క చేయక ఇంట్లో కూడా ఎక్కడి తుక్కు అక్కడే వదిలేసి గదులన్నిటినీ అపరిశుభ్రంగా ఉంచసాగింది. ఇది గమనించిన సోమయ్య రమణమ్మతో, నువ్వు ఇలా చేస్తుంటే పిశాచం ఏనాడో మనిద్దరి పీకలు నులుముతుంది, ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచడం నేర్చుకో అని అన్నాడు. రమణమ్మ చిరాకు పడుతూ, ఏం చేయమంటారు, చిన్నప్పటి నుంచి నాకు పని బద్ధకం అనేసింది. క్రమంగా పెరట్లో వేసే తుక్కు, చెడిపోయిన కూరగాయలతో చెత్తపోగు బాగా పెరిగి కుళ్ళి ఆ వాసన ఇంట్లోకి రాసాగింది. ఒకనాటి అర్ధరాత్రి పిశాచం నిద్రపోతున్న రమణమ్మ మంచం పట్టె మీద కూర్చొని గట్టిగా అరిచి, ఒసే, ఇంట్లో నువ్వు అడుగు పెట్టినప్పుడే నేను చెప్పాను కదా అపరిశుభ్రతని భరించలేనని, దొడ్లో నువ్వు పోగుపెట్టిన చెత్తా చెదారం కుళ్ళిన వాసనతో నా ముక్కు బద్దలవుతున్నది, ఈ క్షణమే నిన్ను చంపేయబోతున్నాను అన్నది. ఆ మాటలకు రమణమ్మ ఏమాత్రం చలించకుండా పిశాచాన్ని మంచం మీద నుండి కిందకి తోసేసి, పిశాచాలు మనుషుల్ని భయపెట్టగలవు కానీ చంపలేవని నాకు తెలుసు, వాటికి దానికి అవసరమైన బలం ఉండదు, నువ్వు నన్నేమీ చేయలేవు అంటూ లేచి గోడవారగా ఉన్న చీపురు కట్టను చేతిలోకి తీసుకున్నది. పిశాచం కీచుమంటూ అరిచి దూరంగా పోయి, సరే, ఇక నీ జోలికి రాను, ఇంటిని పెరటిని నీకిష్టమైనంత అశుభ్రంగా ఉంచుకో, నా గది జోలికి మాత్రం రాకు అని అన్నది. అర్ధరాత్రి వేళ బంగారం లాంటి నిద్ర పాడు చేసావు, నీ గది సంగతి రేపు ఆలోచిస్తాను అంటూ నిద్రలోకి జారుకున్నది రమణమ్మ. ఆ మర్నాడు ఉదయాన్నే లేచి రమణమ్మ పెరట్లో ఉన్న చెత్త పోగులోంచి కొంత చెత్త తెచ్చి దాన్ని పిశాచం ఉండే గది నిండా చిమ్మింది. వెంటనే పిశాచం వణుకుతూ గదిలో ఒక మూల నిలబడి, అమ్మ తల్లి రమణమ్మ, నీ అపరిశుభ్రం మూలంగా నాకు ఈ ఇంటి మీద మమకారం పోయింది, నువ్వే గెలిచావు,
నేనిప్పుడే పోయి ఇక్కడికి దాపులో ఉన్న అడవిలో ఏ చెట్టు మీదో కాలం వెళ్ళబుచ్చుతాను. అయితే తల్లి, నాదొక చిన్న మనవి. ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచడం నేర్చుకో. అలా కాకపోతే నీ అపరిశుభ్రతకు ఏదో ఒక రోజు నీ భర్త కూడా నిన్ను వదిలి పారిపోయే ప్రమాదం ఉన్నది అని అడవికేసి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం సోమయ్య పని నుంచి ఇంటికి రాగానే రమణమ్మ ఉత్సాహంగా అతడితో జరిగినదంతా చెప్పింది. సోమయ్య అంతా విని కోపంగా, రేపటి నుంచైనా ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచు, లేకపోతే పిశాచం చెప్పినట్లు నిన్నొదిలి నేను మరెక్కడికైనా పారిపోవలసి వస్తుంది అని అన్నాడు. రమణమ్మ ముఖం ముడుచుకొని, నాకు పని బద్ధకమని ఎప్పుడో చెప్పాను. పిశాచాన్ని వదిలించుకోవడంలో కాస్త మితిమీరాను, కానీ రేపటి నుంచి ఇంటిని శుభ్రంగా ఉంచుతాను అన్నది. అదిగో పిశాచం అన్నిసార్లు చెప్పినా, నేనింతగా చెప్తున్నా నీలో ఇంకా ఆ బద్ధకపు బుద్ధి అలాగే ఉండిపోయింది. రేపటి నుంచి కాదు, ఇవాల్టి నుంచే ఇంటిని శుభ్రంగా ఉంచు అన్నాడు సోమయ్య నవ్వుతూ. రమణమ్మ కూడా ఆ మాటలకు సోమయ్యతో పాటు నవ్వింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.